గవర్నర్ లేకుండానే అసెంబ్లీ చాలు చేసుడు, గవర్నర్ స్పీచ్ లేకుండానే మీటింగ్లు పెట్టుడు. ఇదేందంటే పాత సమావేశాలు ఒడవనే లేదు, అయ్యే ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పుడు. పాత గవర్నమెంట్ తోటి గవర్నర్ కు అస్సలు పడిరాకపోయేది. మరి సర్కార్ కార్యాలకు వాళ్ళు పిలిచుడు లేదు, మేడం పిలిచినా పోవుడు లేదు. ఏమంటా అని గవర్నమెంట్ మారిందో గా పంచాదొడిచింది. కొత్త సర్కార్లో అన్ని రూల్స్ ప్రకారం నడుస్తున్నాయి, కానీ గీడనైతే ఇంకా గవే ముంగట పడుతున్నాయి. ప్రసంగం ఒడిచిందేమో అనుకునేరు, అసెంబ్లీకి వెళ్ళి వాకౌట్ చేసిండు గవర్నర్ సారు. చిత్రం అనిపిస్తుందిలే, ప్రతిపక్షాలు వాకౌట్ చేయంగా చూసిండ్రు గాని తమిళనాడులా గవర్నరే వెళ్ళిపోయిండు సభలకెళ్ళి. Show due respect to the national anthem and play it at the beginning and end of the address. అగనట జనగణమన వాడకుండా అసెంబ్లీని చాలు చేసిండ్రట. సభా మర్యాదలు పాటిస్తలేరు, జాతీయ గీతాన్ని గౌరవిస్తలేరని సర్కార్ ఇచ్చిన పాఠాన్ని సగంలోనే ఇడిచి వెళ్ళిపోయిండు గవర్నర్ రవిసారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రసంగంలో కూడా అంత తప్పు ఉన్నదట. లెక్కకైతే అసెంబ్లీలా గవర్నమెంట్ ఏం రాసిస్తే అదే చదవాలి, కానీ సర్కార్ తోని పడిరాక ఈ నడుమ ఊకుకే పంచాయతీలైతున్నాయి. గా నడుమ అసెంబ్లీ చాలు చేస్తే కూడా నాతోని అబద్ధాలే చెప్పిస్తున్నారని పాఠం చదవకుండానే వెళ్ళిపోయిండు. సర్కార్ వాళ్ళు జనగణమన ఎందుకు వాడలేదు? తమిళనాడులో గవర్నమెంట్ పంచాది ఎన్నడు దిగుతుందో పో.